మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సో ఏకకాలంలో ఈ విడతల వారీగా రుణమాఫీ చేయడం పట్ల రైతన్నలు చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. నిజామాబాద్ జిల్లా రైతులు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాము. అన్న నమస్తే. సో చెప్పిన దాని ప్రకారం విడతల వారీగా రుణమాఫీ చేశారు. ఎట్లా అనిపిస్తూ ఉంది? 100% కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చింది కాబట్టి గత 2004 నుంచి 2014 వరకు ఇచ్చిన మాటలు అమలు చేయడం జరిగింది. ఇప్పుడు కూడా ఆనాడు రాజశేఖర రెడ్డి గారు 2004లో మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత 2005లో రుణమాఫీ చేయడం జరిగింది. మళ్ళీ 20 సంవత్సరాల తర్వాత రైతుల కళ్ళల్లో ఆనందిస్తూ ఉన్నాం. అలాగే ఈరోజు మొదటిగా ₹1,00,000 రుణమాఫీ చేయడం జరిగింది. మళ్ళీ వారం 10 రోజులలో 1,50,000, ఆగస్టు 15 లోపు మొత్తం ₹2,00,000 ఉన్న వాళ్ళందరికీ రుణమాఫీ చేయడం జరుగుతుందని చెప్పి మా ప్రియతమ నాయకులు రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కాదు, ఓన్లీ నిజామాబాద్ జిల్లాకే 500 కోట్ల రూపాయలను తీసుకొచ్చి రుణమాఫీ చేశారు. సో ప్రభుత్వంతో ఎంత కొట్లాడాలో అంత కొట్లాడారు మీ ఎమ్మెల్యేలు. సో వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు మీ శాసనసభ్యులకి? మొట్టమొదట మా ప్రియతమ నాయకులు భూపతి రెడ్డి గారికి, రూరల్ ఎమ్మెల్యే శాసనసభ్యులు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకనంటే నిజామాబాద్ రూరల్లో ఎక్కువ రైతులు ఇక్కడ ఉన్నారు. అందుకు మా ప్రియతమ నాయకులు రేవంత్ రెడ్డి గారితో చాలా రోజుల నుంచి ఈ టాపికే మాట్లాడుతూ జరగడం జరిగింది. నిన్న ఈ రుణమాఫీ జరగడం వల్ల భూపతి రెడ్డి గారికి అలాగే రేవంత్ రెడ్డి గారికి నిజామాబాద్ రూరల్లో పెద్ద ఎత్తున పాలాభిషేకం చేయడం జరిగింది. నిజంగా ఇది ఎమ్మెల్యేలు పట్టుబట్టి తీసుకొచ్చినటువంటి రుణమాఫీ రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ రైతులకు 100% మేము ధీమా వ్యక్తం చేస్తామని చెప్పి రైతుల కళ్ళల్లో ఈరోజు ఆనందం చూస్తూ ఉన్నాం. సో ఈ సంక్షేమ పథకాలు ఇంప్లిమెంట్ అవుతూనే ఉన్నాయి. ఇంకొక 2-3 బాగున్నాయి. అవి కూడా ఎన్ని రోజుల్లో ఇంప్లిమెంట్ అయ్యే అవకాశం ఉంటుంది? ఈ ప్రతిపక్ష నాయకులకు ముఖ్యంగా రుణమాఫీ కాదు, రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తా అని చెప్పి హరీష్ రావు ఒక ప్రకటన తెలపడం జరిగింది. హరీష్ రావు ఆగస్టు 15 తర్వాత వింటున్నావా? ఆగస్టు 15 తర్వాత రుణమాఫీ చేయడం జరుగుతుంది 2 లక్షలు. 16వ తారీఖు నాడు నువ్వు గాగా రాజీనామా చేయకపోతే నిన్ను ఖచ్చితంగా సిద్దిపేటలో ఎక్కడున్న పట్టుకొచ్చి రాజీనామా చేయించే బాధ్యత ఈ తెలంగాణ యూత్ కాంగ్రెస్ తీసుకుంటామని చెప్పి తెలియజేస్తూ, ఒకవేళ నువ్వు నోటిద్దులతో మాట్లాడి ఉంటే గాంధీ భవన్ ముంగట వచ్చి నువ్వు ముక్కు నేలకు రాస్తే నిన్ను క్షమించి రేవంత్ అన్నతో మా యూత్ కాంగ్రెస్కి సభ్యులు మాట్లాడి నీ రాజీనామాను వెనక్కి తీసుకునే ప్రయత్నం చేస్తాము. లేదు అంటే 16వ తారీఖు నాడు సాయంత్రం 5 గంటల సరికి నువ్వు రాజీనామా చేయలేదు అనుకుంటే, నిజంగా నువ్వు మాట్లాడిన మాటలు నిజంగా అనుకుంటే గాంధీ భవన్లో ముక్కు నేలకు రాయాలని చెప్పి యూత్ కాంగ్రెస్ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. సో ఫైనలీ మనం చూడొచ్చు, ఇదైతే రైతులను ఉద్దేశించి రైతన్నలే రారాజులు అని చెప్పిన దానికి వాళ్ళు పెద్దపీట వేయడం జరిగింది. రుణమాఫీ చేశారు. అభయాస్తంలో భాగంగా ప్రతిదీ ఇక్కడ మనకు కనిపిస్తూనే ఉంది. మహాలక్ష్మి, గృహజ్యోతి, మొత్తం అన్ని A to Z. ఇప్పుడు మన ఏదైతే ఇంద్రమ్మ ఇళ్ళకి సంబంధించి కూడా మనకి ఏదైతే భూపతి రెడ్డి గారు అయితే మాట్లాడడం జరిగింది. రానున్న రోజుల్లో కూడా నియోజకవర్గానికి 3,500 ఇండ్లు కూడా కట్టిస్తాము అని చెప్పడం జరిగింది. సో నిన్న జరిగిన ఈ వేళ విశేషానికి ఏదైతే మన సీఎం రేవంత్ రెడ్డి గారు కావచ్చు, ఏదైతే మనకి రాహుల్ గాంధీకి సంబంధించిన చిత్రపటానికి పాలాభిషేకం చేసిన సిచ్యువేషన్ అయితే ఉంది.